ఈ రోడ్డు పోస్తామని చెప్పి దగ్గరగా కింద చిచ్చుకోవాలి ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది. ఈ రోడ్డు పోతాం అని ఒక శంకుస్థాపన ఏదో మాట ఇచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యలో ఇద్దరు ఎమ్మెల్యేలు మారారు, అందరూ మారారు. ఓకే, ఈ చెట్లతో పెద్ద ప్రాబ్లం లేదు, రోడ్డు జాలు మాత్రమే బస్సులు మాయి. ఇప్పుడు చూస్తూ ఉంటుంటే డైరెక్ట్గా ఈ రోడ్ రేవులోకి వెళ్ళిపోతుంది చూడండి. ఇంకా కనబడుతుంది ఆ రేవు. అది ఓ ఓ పెద్ద పాము, ఎంత బాగా అనిపిస్తుందంటే నాకు ఇప్పుడు ఒక ప్రాబ్లం లేదండి. అందరికీ మామూలుగా పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ. బాగా అలాగే ఇలా స్ట్రైట్గా ఉంటారు, ఇలా పక్కకి కొంచెం రావడం జరిగింది. ఇది రోడ్డు. ఈ రోడ్డు ఎక్కడి వరకు ఉండేదంటే మా తాత వాళ్ళు చెప్పినప్పుడు అయితే ఈ రేవు పాటు తక్కువ పోటు ఉన్నప్పుడు, నీళ్ళు ఉన్నప్పుడు అలా దాటుకుని వెళ్ళిపోయాళ్ళు. తర్వాత మా నాన్న వాళ్ళు చెప్పడం కూడా ఓకే, బాగానే దాటేవాళ్ళు, కాదు కొంచెం లోతు పెరిగింది వరదలకి వాటికి అని చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు మేము తిరిగేవాళ్ళం స్కూల్కి వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి. ఇటు ఒక రేవ్ అనేది ఒకటి ఉందని తెలిసేది కాదు, ఎందుకంటే ఫుల్ మట్టి ఉండి చెట్లు ఉండి అసలు కనిపించేది కాదు. తర్వాత ఐ గెస్ 2000 ఓకే అలా పడతా వచ్చింది కొంచెం కొంచెం. ఇటు ఒక మా తాత వాళ్ళ పొలాలు కానీ మామయ్య వాళ్ళ పొలాలు కానీ ఉండేవి. దగ్గరగా ఒక 50 ఎకరాల దాకా రేవులోనే పడిపోయినాయి అంటారు. ఈ బోర్ ఒక ఒక 20-25 ఇయర్స్లో పొలాలన్నీ పడిపోయినాయి. 2019లో ఈ రోడ్డు దాకా వచ్చేయడం స్టార్ట్ అయింది. అప్పుడు పెద్ద ఎలక్షన్ వచ్చింది కదా, పెద్ద ఫ్లడ్ వచ్చింది. 2019లో జరిగిన ఒక అద్భుతం వల్ల పెద్ద ఫ్లడ్ వచ్చింది. అప్పుడు కట్టడం స్టార్ట్ అయింది. అది కాస్త అక్కడికి ఉండేది ఎట్లా కాదన్న ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ లోపలికి ఉండేది. తర్వాత మళ్ళీ ఒక ఫ్లడ్ రావడం వల్ల ఓకే, ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం, ఎక్స్ఎమ్మెల్యే బ్లూ కలర్ జెండా ఎమ్మెల్యే చెప్పేవాడు మేమే ఇస్తామని. తర్వాత ఇప్పుడు పసుపు కలర్ జెండా ఎమ్మెల్యే ఓకే, ఆయన ఇప్పుడు రెడ్ కలర్ జెండా ఎమ్మెల్యేకి మారాడు కదా. అలా చెప్తా ఉండేవాళ్ళు, బాగానే నడిచేది. మొన్న వచ్చిన ఫ్లడ్స్కి అలాగే ఏదో ఫ్లడ్స్లో చేశారు, ఈ దాన్ని ఏమంటారు, మరమ్మత్తులే కానీ ఫ్లడ్స్ వచ్చే ముందు చేస్తే ఎక్కడన్నా ఉంటుందండి. ఏమో కొట్టుకుపోయింది.